సమ్మర్ వచ్చేసిందండి. మామిడికాయల సీజన్ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మామిడికాయతో పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయలతో పులిహోర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గట్టివి మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు ఎన్నిసార్లు మామిడికాయతో పులిహోర చేసుకుంటాము. వీటిని నీట్గా కడుక్కొని పీల్ అనేది తీసేసుకోవాలి. చూడండి, పొట్టు తీసేసుకున్నాను. ఇది కూడా తీసేసుకుందాం. రెండు కూడా ఫీల్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని తురుము చేసుకుందాం. ఇలా పొట్టు తీసేది సన్నగా గిరేది ఉంటుంది కదండి, చూడండి ఇలా సన్నగా గీరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి అనేది తగులుతూ ఉంటుంది. మామిడికాయలు అనేటివి గట్టిగా తీసుకుంటేనే పొట్టు తీయడం వస్తుంది, ఇలా గీకడం అనేది వస్తుంది. తురుము తీయడానికి ఈజీగా ఉంటుంది. అది మనం మెత్తటి తీసుకున్నామంటే పొట్టు తీయడం పర్ఫెక్ట్గా రాదు. ఇలా తురుముకోవడం కూడా ఈజీగా ఉండదు. చూడండి, రెండు మొత్తం ఇలా తురుము చేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ పులిహోర కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 5-6 తీసుకున్నానండి, పల్లీలు, శనగపప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాను, మిరియాలన్నీ కొన్ని పొడి చేసుకు కొన్ని అలానే వేయడానికి, వెల్లుల్లి ముద్ద, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించిన పొడి. ఒక గిన్నె పెట్టుకొని నూనె పెట్టుకోవాలి. నూనె వేడైందండి. ఎండుమిర్చి, అందులోనే పల్లీలు, పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, వెల్లుల్లి ముద్ద. ఇది కాస్త వేగాయండి. అందులో మిరియాలు వేసుకుందాం, అవి కూడా గోలనిద్దాం. ఇందులోనే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. ముందే వేసుకుంటే మాడిపోతాయి, అందుకే లేట్గా వేసుకున్నాము. ఇందులోనే మెంతి పొడి, మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు, అన్ని వేగాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అందులోనే మామిడి గుజ్జు కూడా వేసుకొని కలుపుకుందాం. చూడండి, టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇది 15 days అయినా కూడా నిల్వ ఉంటుంది. స్మెల్ అనేది సూపర్ గా వస్తుంది. ఇది కొంచెం గోలనిద్దాం, ఎందుకంటే పచ్చి అనేది పోతే మనకు నిల్వ ఉండడానికి రెడీగా ఉంటుంది. దీనికోసం ఇప్పుడు పులిహోర కలుపుతున్నాం. ఇప్పుడు మనం పులిహోర కోసం ముందుగా అన్నానికి పసుపు వేసి పెట్టుకున్నాను. ఇది చల్లారబెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఇందులో ఈ మామిడి గుజ్జు వేసుకుందాం. పులిహోర వేసి కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. చూడండి, కలుపుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి టేస్ట్ చూద్దాం ఇలా ఉంటుందో. సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. నాకు చాలా ఇష్టం. మీరు కూడా
చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో, మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ అండి మీరు. థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ.